మిత్రులారా, రోజు ముగించే ముందు ఒక మంచి నాకౌట్ పంచ్ అనమాట. మనవాడు ప్రతి నెలలో పాపం ఆ నెలకి ఒక ప్రాసతో జగన్మోహన్ రెడ్డిని బొక్కలో వేచే ప్రయత్నంలో విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా. కేవలం తాను టైటిల్స్ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారిని తీసిపోయి జైల్లో పడేస్తారనేది ఒక భ్రమ. మన దగ్గర సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు, నోరేసుకొని పడిపోవడం తప్పితే ఎరిపాపై అని జనాలు అంటారన్న ఇంగిత జ్ఞానం, సిగ్గు జ్ఞానం, రోషం, పౌరుషం, అభిమానం ఏమీ ఉండవు. అవన్నీ ఉంటే ఇలాంటి పనులు మనం చేయం కదా. ఈరోజు జగన్కి మోడినట్లే అంట. దాంట్లో ఎవరికైనా సరే జగన్కి మోడినట్లే అని పెడితే అది జగను మోడీ మళ్ళీ బాయ్ బాయ్ అనుకుంటున్నారా అనే ఒక నెగటివ్, అంటే వాడికి ఆ పెట్టిన వాడికి నెగటివ్ ఫీలింగ్ కలుగుతుందన్న ధ్యాస కూడా లేదు. అయినా దానికి వాళ్ళు ఎంచుకున్న నేపథ్యం చూడండి, ఎలాంటి నేపథ్యమో మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోరు. ఎందుకు అంటే వీళ్ళు అంతకు మించి, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి. వినండి. ఆంధ్రప్రదేశ్లో అబ్బో, కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, కూటమి ప్రభుత్వం సమన్వయంతో చేసేదేంద్ర, చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామమని, అంటింది మనకు కూడా సహవాస దోషం అంటింది తెలుసుగా. తోపు స్టోరీ. రాష్ట్రంలో పాలన బాగుంది అని మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది కాబట్టి పెట్టుబడులు విశేషంగా వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళటానికి, అక్కడ బాగా పనిచేయటానికి పెట్టుబడులకి ఏందా సంబంధము? ఆ లెక్కన 14-19 మధ్యలో పెట్టుబడులు ఏమాత్రం వచ్చాయో మాకు తెలుసుగా. అంటే మీతో సమన్వయం లేకపోతే పెట్టుబడులు రావనే, లేదు అప్పుడు పరిపాలన బాగా సాగలేదనే. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఎంపీలతో ఆయన లంచ్ మీటింగ్ పెట్టుకున్నారు మధ్యాహ్న సమయంలో. చెప్పండి సార్ గట్టిగా. వారితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తోంది, వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలకి చెప్పరా గట్టి కౌంటర్ మీరు ఇవ్వాలి. దీని అర్థం ఏంటి? సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు గట్టిగా ఇలేకపోతున్నారు అనే కదా దాని అర్థం. లేదు మీరు గట్టిగా ఎత్తున్నారు, ఇంకా గట్టిగా వేయాలనా? ఇందులో ఎవడు ట్విస్ట్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా. ఒక పక్క తెలంగాణలో బలపడుతుంది అనుకున్న చోట సతికిలబడింది, ఇక్కడేమో సరిగ్గా కౌంటర్ లేకపోతున్నారు అని బీజేపీ వాళ్ళకి చెప్పారు. అర్థమైందా? బీజేపీని బలపడమని చెప్పారు. ఎక్కడ బలపడమన్నారు? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అది ఎవడికయ్యా చేటు? వైఎస్ఆర్సీపీకి ఏమైనా కొత్తగా ప్రతిపక్షమా బీజేపీ భయపడటానికి? ప్రతిపక్షం అంటే ప్రత్యర్థిపక్షం అని. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్కి నీటుగా. ఇప్పుడు 4-5 నిమిషాలు మాట్లాడాడు కదా, జగన్కి మోడీ ఏంటి మరి? పని చేయట్లేదు, పని చేయాలి కదా, మంచి అవకాశాలు. పని చేయాలి కదా, మంచి అవకాశాలు. పని చేయాలి కదా, ఏం పని చేయాలి? రాష్ట్రంలో పాలన దిశగా, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మనం గట్టిగా పనిచేయాలి. ముందు మంచి అవకాశం అంటే ప్రధానమంత్రి మోడీ గారి ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? రేవంత్ రెడ్డి సర్కారు వేస్ట్గా పనిచేస్తుందనే కదా దాని అర్థం. మంచి అవకాశాలు ఉన్నాయి, మనం పని చేసుకోవట్లేదు ఎందుకని? మనం ఆ మాట చెప్పం. రేవంత్ రెడ్డికి మోడినట్లేనా అని పెట్టాం. ఎందుకు పెడతాం మనం? ఎక్కడికెక్కడ అవసరాలకి అక్కడికక్కడ ఆ రోకలి మెడలో వేసుకొని డోలు వేసుకొని మరీ కడతాం కదా. మోడీ గట్టిగా చూసారా? సోషల్ మీడియాలో సరిగా లేరు. అయ్యో, అసదుద్దీన్ ఓవైసీ టీం గట్టిగా పనిచేస్తుంది మీకంటే అని మీకు అర్థమైందా ఇప్పుడు? ఇదే మా కొలీగ్స్ మిత్రులతో కూడా మేము చెప్పకొచ్చింది. బాబు పొరపాటున ఓవైసీ ఎవరో అనుకున్నారు, మీకేం డౌట్ అక్కర్లా, మన బీటీ మన బయట వాళ్ళు ప్రచారం చేస్తుంటారు కదా, మీకు డౌట్ ఏం పడద్దు, ఆడ మనవడేరా బుజ్జి అని చెప్పడం అనమాట. లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ టీము ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుంది.
ఎవరికి కౌంటర్ ఇస్తుంది అది? ఎవరికి ఇస్తుంది? ఇది అర్థం చేసుకోవద్దా? ఆయన ఏదో మాట్లాడాడట మోడీ గారు, వీళ్ళు దాన్ని డీకోడ్ చేయటం. అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ కౌంటర్ ఇస్తున్నాడు? తెలంగాణలోనేగా. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్. మరి కాంగ్రెస్కి కౌంటర్ ఇస్తున్నాడు ఆయన. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సింపుల్ అంటే సింపుల్ లాజిక్. ఆడు మనోడే ఓవైసీ. మీరు జాగ్రత్తగా అతనిచ్చే ఇండైరెక్ట్ కౌంటర్లను అందిపుచ్చుకుంటూ పైకి వచ్చేసేయండి. రేవంత్ రెడ్డి ఎటు వీక్ అవుతున్నాడు అనే కదా ఆయన అన్నది. నేను అనట్లేదయ్యా ఎవడు వీక్ ఎవడు స్ట్రాంగ్ అని, ఆయన మాటలను బట్టి. అబ్బే మనం అవి పెట్టుకోం. జగన్కి మోడీనట్టే అక్టోబర్లో అయిపోతారా, సెప్టెంబర్లో జైలుకైనా, డిసెంబర్లో ఢీ కొడతారా? పెట్టండి టైటిల్స్. మోడింది, మాకు మోడింది. అయ్యో, కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారంట. కొంచెం అసంతృప్తి. పక్క నుండి త్రాసు పెట్టుకొని కొలిచామన్నమాట. ఇటు ఇంత కొంచెం అసంతృప్తి ఇక్కడ ఉంది, ఏపీలో కొంచెం అసంతృప్తి ఇక్కడ ఉంది అని. ఏమీ మాటలు రా స్వామి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలను మాత్రం సమన్వయంతో బాగుంది, చంద్రబాబుతో వెళ్ళడం మంచిది. అబ్బా, సమన్వయంతో బాగుంది, చంద్రబాబుతో వెళ్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో మరింత గట్టిగా మీరంతా కూడా కౌంటర్లు ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి మాస్టరు? జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే దాని అర్థం ఏంటి మాస్టరు? ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ ఇచ్చే టీడీపీ ఎంత వీక్ అవుతుంది? మనము చెప్పిన మాటను వెంటనే ఖండిస్తారు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళే అంతర్గతంగా నిజమే కదా అనుకుంటారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళకపోతే, మంత్రులందరూ వచ్చి ఓ అని పడకపోతే అసలు ఆ ఇష్యూని పట్టించుకునే వాళ్ళే కాదు. ఆ మాట మనం అన్నాం. ఎబ్బే ఇల్లు లేని అంటారంట. ఆ తర్వాత మన వెంకటకృష్ణ గారు, ఇంకో కృష్ణ గారు వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అనవసరంగా మంత్రులందరూ వచ్చారు అని సోదాపోస కబుర్లు చెప్పారే. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తీసినటువంటి వెన్నపూస లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మరి అప్పుడు సూచించారు. ఏంటి చెప్పు. మోడింది, మోడింది, వైసీపీకి మోడింది. సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వగానే ఏది ది గ్రేట్ బీజేపీ వారియర్స్ దిగిపోయి జగన్మోహన్ రెడ్డి మీడియాకి కౌంటర్ ఇవ్వగానే వాళ్ళు భయపడిపోతారు. మరి లేకపోతే వీళ్ళు భయపెట్టేస్తారు. జగన్కి మోడినట్టేనా అంటే ఇందులో ఈ ప్రస్తుతిలో ఇంకొక ప్రహేళికుడు వచ్చి చేరాడు. నాయన మామూలుగా మాట్లాడలేదు ఆయన. ఏం చెప్పింది? మరింత దర్యాప్తు చేయాలి అని వాళ్ళ ఆదేశాలు ఏమి ఇలా ఏమో పిటిషన్ వేస్తే ఈవిడేదో చెప్తున్నారు, కొన్ని కీలకమైన విషయాలు అని చెప్తున్నారు. ఆ కీలకమైన విషయంలో ఒకటైనటువంటి ఆ విషయాన్ని విచారించండి, 30 రోజుల్లో పూర్తి చేయమన్నది. ఆమె వైఎస్ సునీత కాదు నాయన, ఆవిడకి ఆవిడే సగర్వంగా చెప్పుకుంటున్నారు నర్రెడ్డి సునీత అని. లేకపోతే అందరిలాగా మనము అనేవాళ్ళము. ఇంత గొప్ప మేధావి నీకు ఈ విషయం ఎందుకు మర్చిపోయావు? సర్లే, అదే కదా నేను చెప్తున్నా. అబ్బా, ఏ రోజు లోతైన దర్యాప్తు. ఇదే కదండి మనం ఉదయం చెప్పాం. సరే, ఇది చాలా చాటభారతంలాగా ఉంటుంది, కానీ ఆ ప్రహేళికుడు పృచ్ఛకుడు వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ మీకు వినిపిస్తాను. ది మైండ్ బ్లాక్. విశాఖపట్నం యోగాంధ్ర సదస్సు తీసేద్దాం. మనం చూసాం. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లకు మరి భూమి పూజలు శంకుస్థాపనలు చేశారు. అదేంటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసింది సార్. గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసింది. పరిస్థితుల్లో సురేష్ బాబు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఏం మాట్లాడు? కేంద్రం ఇవాళ రాష్ట్రాలు సార్ ఆపండి సార్. తన కేబినెట్ ని చాలా వరకు అవినీతికి దూరంగా ఇక్కడ ఎంత దారుణమైన అంటే చూడండి. 8 ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళే 8 మంది ఎంపీలు అక్కడ వచ్చారు. అప్పుడు ఏమని చెప్పారు? తెలంగాణలో బీజేపీ పెద్దలు 80 మంది ఎమ్మెల్యేలు అవుతారన్నారు. 80 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో వచ్చేటట్టుగా తెలంగాణ బీజేపీ పనితీరు ఉందా?
ఇద్దరు కేంద్ర మంత్రులు చాలా బెటర్గా ఉంది తెలంగాణలో. కూడా వాళ్ళ వెనకబాటు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితుల్లో దాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెయ్యి ఏదైనా సరే ఇక్కడ చూడండి, ఏదైనా సరే అంటే మోడీ 12 ఏళ్లుగా ఆయన ప్రధానిగా ఉంటే చెప్పండి. కేబినెట్ ని చాలా వరకు అవినీతికి దూరంగా ఉంచడం ఆయన ఒక అదృష్టంగానే మనం ఆయన ఒక అదృష్టం. ఎవరు అదృష్టంగా అండి? ఇక్కడ ఒక నాకు చాలా అభ్యంతరకరమైన పోల్చాడు. అందుకని ఈ వీడియో చేయటం కూడా అర్ధరాత్రి. తీసుకోవాలి. గతంలో మన్మోహన్ కేబినెట్ వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు వీళ్ళపైన ఆ స్థాయిలో చూడండి, వీళ్ళపైన ఆ స్థాయిలో లేదట. మన్మోహన్ క్యాబినెట్లో ఎవరి మీద వచ్చాయండి? మన్మోహన్ సింగ్ గారి పేరెత్తే అర్హత ఉంది? మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ అన్నారు, ఓకే, మన్మోహన్ సింగ్ గారిని అనలేదు అనుకుందాం. ఆయన క్యాబినెట్లో ఎవరి మీద వచ్చినాయండి? 2G స్కాము, కోల్ స్కాము, ఇవే కదా. రాజాని జైల్లో పెట్టారు, కనిమెల్ని జైల్లో పెట్టారు. కోల్ స్కామ్ దాంట్లో దాసనారాయణరావు కూడా శిక్ష వేశారు. చివరికి ఏం తేల్చారు? సున్నాలు తేల్చింది సుప్రీంకోర్టే తేల్చేసింది. ఎందుకు? మీరు ఏదేదో ఊహించుకొని ఏదేదో లెక్కలేసేసి ఏదేదో చేశారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టించారు. చివరికి ఏం జరిగింది? అసలు ఏమీ లేదని తేల్చేశారు. ఈయనట ఏదో ఊహించుకొని అంచనా వేస్తాడట, ఇది గనక ఇలా వేసుంటే ఇంత ఆదాయం వస్తుందని. అది రాలేదు కాబట్టి అన్ని లక్షల కోట్ల స్కామ్ అయిపోయిందట, 2G స్కామ్. ఇప్పుడు 5G దాకా వచ్చాం మనం. అదే స్కామ్ జరుగుంటే ఇలా ఉండేదా? ఇప్పటికీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరుగుతుందండి అయ్యా 4Gలు 5Gల్లో? అలానే కోల్ స్కాము, బొగ్గు కొనుగోళ్ళ దాంట్లో స్కాము, ఇది కూడా అంతే కదా. ఈ రెండిటికి మించి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినాయో చెప్పండి. అంటే జస్ట్ లైక్ దట్ మీడియా చేతిలో ఉందని చెప్పేసి రాజ్యాంగం రాసేసేసి అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్లు అంటారు, నేషనల్ హెరాల్డ్ అంటారు, రకరకాల పేర్లతో. మరి వాటి మీద విచారణ 12 ఏళ్ళుగా ఎందుకు సాగదీస్తున్నారు? ఎవడో ఒకరిని దోషిగా తేల్చేసి లోపల వేయాలి కదా. వీళ్ళ ఎవ్వరికీ తెలియదు అనుకొని ఏం మాట్లాడతారు? లేకపోవడం కూడా అడ్వాంటేజ్గా మనం పరిగణించాలి. ఇదేంటి రాబోయే కాలంలో అయినా సరే దీన్ని ఇంకా మరింత వేగవంతం చేసుకోవాలి. ఏంటండి ఏది వేగవంతం చేయాలి? ఏది వేగవంతం చేయాలట? కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి మన దగ్గర 14,000 కోట్లు ఇచ్చారట. అవును, నువ్వు చూసావు, వాళ్ళు ఇచ్చేశారు, నువ్వు చూసావు. ఆ ఇచ్చినవన్నీ బ్యాంకులు వారి బకాయిల కింద కట్టేసుకున్నారు. తెలుసా మీకు? జీతభత్యాలకే సరిపోతున్నాయి అన్నారు. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే క్యాపిటల్ మూలధనకానికి ఉత్పత్తి వ్యయం చేయాలి, మూలధన ఉత్పత్తి వ్యయం అంటారు. అంతేగాని జీత బకాయిలకి కొట్టుకోమని కాదు. నువ్వు ఇచ్చినట్టు ఈఎంఐల కింద కట్టయితే ఇక మన ప్రొడక్షన్ పెంచడానికి ఎక్కడ ఉంటుంది? సరే, పెద్ద మేధావుల్లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళు. కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న కూడా శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఆయన మొన్న కూడా ప్రకటించారా? దాని తర్వాత చంద్రబాబు ప్రకటిస్తారు. ఇవి కాదు, జస్ట్ మన జస్టిఫికేషన్. జగన్కి మోడినట్లే. ఏంటి, ఈయన ఒక 4 నిమిషాలు మాట్లాడాడు, ముందు ఆయన ఒక 4 నిమిషాలు మాట్లాడాడు. సోషల్ మీడియాకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, గట్టిగా స్ట్రోకులు ఇవ్వాలి, గట్టిగా కౌంటర్లు ఇవ్వాలి సోషల్ మీడియాలో అంటే జగన్కు మోడిందే. దాన్ని తీసుకుని నాంపల్లి సిబిఐ కోర్టులో ఏదో మళ్ళీ లోతుగా విచారణ చేయాలన్నారా? చేయాలనగానే జగన్కు మోడిపోయింది. ఎన్నిసార్లు ఈ మాడిపోయిన మసాలా అట్టు వార్తలు వేస్తారు స్వామి?